ఏమైనా చేంజెస్ జరిగిందా? You want to answer? Yeah, sir. Sir got busy with bigger projects, sir. Okay. And the See, producer basically, sir, one thing, sir, I was just kidding. The point is, sir, Srinivas Mohan, sir, actually I have a pretty decent relationship with him because I worked with him previously. Virtual production kosam, we used to, I used to learn from him more than that. Appudu, I requested him that, he helps us. So starting lo, he came and he started helping us. And then, unfortunately, dates ka konjam issues. See, and multiple projects, oka VFX producer, supervisor, handling is not very easy, sir. So, and the scale of projects is very important, sir, because the responsibility is extremely huge. There are lots of technicians like that who actually shoulder the project. They are not, generally they don't come to the stages. The VFX వాళ్ళు, even sound department లో వాళ్ళు ఉన్నారు. అలాంటి he's in a very extremely important position, sir. So we just couldn't get him in and get his time. That was the only reason. Thank you and all the best. Thank you. సమీక్ గారు అంటే భరత్ గారు హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీ డెబ్యూ ఫిలిం చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా ఇయర్స్ జర్నీ ఉంది ఈ ఫిలింతో. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ టీజర్ విషయానికి వస్తే బీజిఎం ఎక్స్ట్రాడినరీ ఉంది. లైక్ రవి బసూరి కాంట్రిబ్యూషన్ గురించి చెప్పండి. ఆయన ఆల్రెడీ టాక్సిక్తో బిజీగా ఉన్నట్టున్నారు ఆ వర్క్తో. సో సార్, రవి బసూర్ గారు ఇస్ లైక్ he's like a, what do you call, waterfall. Okay, you ask him something and it flows. Bucket petukuni, we'll have to take it, and then whatever we bring, elanti he's a fantastic guy, and I would actually suggest people like you to visit his studio in Basuru, and sometimes actually we would love to invite you guys during the background score and all, and he has created his own studio there. And then with respect to Toxic and Swayambhu working at the same time, most of the times what happens is, like, during the daytimes he would be working in Toxic, night we would be working for Swayambhu, or if it is daytime Swayambhu, it is night Toxic, or 2 days Toxic, 2 days Swayambhu, alanti. So it's like he's handling multiple projects. He's top, and with respect to background score and all, he's almost, you can say he's one of the top guys in India. So it's obvious. So ade sir, ఆల్ ద బెస్ట్ అండి. టీజర్ లుక్స్ గుడ్. thank you very much. నిఖిల్ గారు హాయ్ అండి. Hello, hi, Funny Bhai, how are you? కంగ్రాచులేషన్స్. Thank you very నిజంగా much. చాలా బాగుంది టీజర్. Thank you. అండ్ ఈ 2.5 సంవత్సరాల తాలూకా కష్టం క్లియర్గా కనబడతాను. Funny Bhai. సో వాట్ ఎగ్జాక్ట్లీ స్వయంభూ ఇస్ టు యూ అంటే ఏం చెప్తావు? ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 2 ఫిల్మ్స్ అలా లేకపోతే కనీసం ఇయర్కి ఒక 1 ఫిల్మ్ అన్నా చేసుకుంటూ అవును సార్. తన ఫ్యాన్స్కి కానీ లేకపోతే తన అంటూ ఉన్న స్పెషల్ ఆడియన్స్కి కానీ 2.5 సంవత్సరాల దూరం ఉన్నాడు. అవును. సో అంటే ఇప్పుడు భయ మీకు చెప్పిన ఒకటి ఫనీ భయ్, ఈ జనాలు నన్ను హ్యాపీ డేస్ తర్వాత యువత దత్తమని స్వామిలారనే అంటారు. మధ్యలో 6 సినిమాలు చేశాను నేను. సో ఎవ్వరు దాని గురించి మాట్లాడరు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లోకి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళా కానీ కార్తికేయ 2 అంటున్నారు, ఇదన్నీ అంటారు. మధ్యలో నేను ఓకే దాని అదర్ ఫిల్మ్స్ లైక్ ప్రీవియస్ ఫిల్మ్స్ బ్యాక్లాగ్స్ వచ్చాయి. సో నేనేం రియలైజ్ అయ్యానంటే ఎన్ని సినిమాలు మనం చేసాం కదా, క్వాలిటీ ఫిల్మ్స్ చేయాలి. అండ్ కొన్నిసార్లు వెన్ యూ సీ సంబడి లైక్ ప్రభాస్ బాయ్ కానీ లైక్ రానా కానీ, వీళ్ళు హౌ దేవ్ కాంట్రిబ్యూటెడ్ ఇయర్స్ అండ్ ఇయర్స్. ఇప్పుడు రామ్ చరణ్ గారు, తారకన్న, వాళ్ళందరూ హౌ దేవ్ కాంట్రిబ్యూటెడ్ ఇయర్స్, వాళ్ళని చూసి కొంచెం ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. లైక్ ఇప్పుడు రైట్ మహేష్ బాబు గారు వారణాసికి ఆయన ఇయర్స్. సో అది ఇన్స్పిరేషన్గా తీసుకోనండి. లైక్ ఐ ఆల్సో థాట్ ఎందుకు అంత లైక్ సూపర్ స్టార్స్ ఆర్, వై కాంట్ అ యంగ్ గై లైక్ మీ ఆల్సో ట్రై ద బెస్ట్. అండ్ ఒక సినిమా ఒక లుక్లో, ఎందుకంటే మీరు చూసారు గడ్డాలు మిసాలు ఉన్నాయి, ఇప్పుడు నాకేమి గడ్డాలు మిసాలు లేవు. ఐఎమ్ వెరీ ఇండియా హౌస్ లుక్లో ఉన్నాను. బట్ ఐ వాంటెడ్ టు బి ఇన్ ద లుక్, ఆ వారియర్ ఫీల్ అవ్వాలని ఆ ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ 45 days స్పెండ్ చేశాను అండ్ కథ నమ్మాను. ఈరోజు నాకు తెలిసి సెంధిల్ గారు లాంటి వన్ ఆఫ్ ద ఆయన హిస్ డిమాండ్ వరల్డ్ వైడ్, ఆయన మా సినిమా చేశారంటే కథ కోసమే. రవి బసూర్ గారు అంత బిజీ ఉండి చేశారంటే కథ కోసమే. సంయుక్త అండ్ నభ ఈరోజు చేసింది కథ కోసమే. సో భువన్ ఈ వాంటెడ్ టు బి a producer for a long time, అంటే ఈయన చేసిన కథ కోసం. కథ నమ్మే మేము టైం స్పెండ్ చేద్దాం డిసైడ్. అది రిజల్ట్ ఏంటో అనేది మనకి పొందులో తెలుస్తుంది. హోప్ఫుల్లీ ఇట్స్ అ పాజిటివ్. సంయుక్త గారు, నిఖిల్ సంయుక్త గారు, అయితే మీరు యాక్చువల్గా 4-5 ఫిల్మ్స్తో బిజీగా ఉన్నారు. ప్లస్ వచ్చేయని కూడా మీ దగ్గర నుంచి వస్తే ఒక హిట్ ప్రోడక్ట్ అనేది చాలా మందికి నమ్మకం వచ్చేసింది. రీసెంట్గా సంక్రాంతి కూడా ప్రూవ్ చేశారు మళ్ళీ. సో అంత బిజీగా ఉంటూ ఈ సినిమాలో స్టంట్స్ అంటే 40-50 ఫీట్స్ నుంచి దూకడం అంటే అదే చిన్న తప్పు జరిగినా కూడా చాలా జరుగుతాయి. అంత రిస్క్ తీసుకుని ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయడానికి రీజన్ ఏంటి? ఓన్లీ కదా లేదా ఇంకేమన్నా?
కథ ఆఫ్ కోర్స్. ఇంకొకటి ఏంటంటే నాకు ఎప్పుడు ఐ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ, కొత్త కొత్త రకంగా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇవన్నీ చేయాలని, దట్స్ మై విష్ టు బీ, ఐ లవ్ దట్ జర్నీ ఇన్ సినిమా. ఇంకోటి, వెన్ ద ఫిల్మ్ హ్యాస్ గుడ్ టెక్నీషియన్స్, ఐమ్ టాకింగ్ అబౌట్ ద డైరెక్టర్, కెమెరామ్యాన్, రైట్, ఆల్ ద టెక్నీషియన్స్, then they make sure that you're shown in the right way and you do the right thing, and absolutely full safety measures. I'm not denying that 34, how many feet, I don't remember, 60 feet or something. Kinda chuste you are afraid, but the moment you hear action, you don't have a choice. So we have to What else we'll have to do again? what else we can do. So three things. One thing is either I'll say Shambho Mahadeva or some Jai Hanuman or Jai Shri Ram, something I'll say and they'll just jump. ఆవిడ ఈ సినిమాలో నాతో గుర్ర రేసింగ్ కూడా చేసిందండి. And I won. ఈ అమ్మాయి గెలిచింది. And నిఖిల్ గారు, రష్మి, hi. హాయ్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. టీజర్ లుక్స్ గుడ్. Thank you. ఈ అంటే బేసిక్గా ఈ సినిమా టీజర్ చాలా రోజులు మీరు టీజర్ లాక్ చేసి Oh. వై డిలే ఎందుకు, అంటే రిలీజ్ డేట్ తోటి వద్దాం అనుకుని హోల్డ్లో పెట్టారా లేదంటే? అవునండి, అంటే దట్ ఈస్ ద థింగ్, బికాస్ 100% రిలీజ్ దగ్గరలో, అంటే ఒక 2-3 monthsలో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. అండ్ సీజీ కూడా వీ వాంటెడ్ టు గివ్ అ గుడ్ అవుట్, బట్ మీరు అన్నట్టు 100% ఏ సినిమాలు ఏంటన్నా, సంక్రాంతికి అనుకుంటే సంక్రాంతి సినిమాలు ఉన్నాయి, అంతకుముందు లైక్ డిసెంబర్ సినిమాలు ఉన్నాయి. సో వీ థాట్ మంచిగా మన సినిమా రిలీజ్ 2-3 months ముందు ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చి ఈ రోజు నుంచి ప్రమోషన్ నెక్స్ట్ 2-3 months రాకెట్ అండి, దానికి మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. ఫర్దర్ ప్రమోషన్ ప్లాన్స్ ఏంటండి నెక్స్ట్, అంటే 2-3 డేస్లో ప్రమోషన్ ప్లాన్స్? Yeah, once again, Navagar, sir. I'll just answer your question. Next film is India House and already 30% shooting జరిగింది. Guys, అది కూడా we have to, it's coming out really well. And ఇంతకుముందు చెప్పినట్టు కార్తికేయ కూడా లైక్ బాహుబలి తర్వాత ఎవ్రీ హీరోకి ఒక డ్రీమ్ ఉండేది, సెంధిల్ గారు ఫ్రేమ్ లో చూసుకోవాలని. అవును. సో మీకేమనిపించింది ఫస్ట్ ఫ్రేమ్ లో ఆయన? అది నేనేనా అనిపించేది, బట్ ఎగ్జాక్ట్లీ అంతే హిట్. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ మీరు చూస్తారు. భరత్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ భరత్ గారు. యాక్చువల్లీ ఈ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ జపనీస్లో ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది కదా, సో జపనీస్ అనేది లేదు, ఎందుకు మిస్ జపనీస్ బిఫోర్ ఆఫ్టర్ రిలీజ్ ఏమన్నా ప్లాన్? Those decisions are in progress. Actually, as it depends on the production. Ade based on the office, as how hero said. Yeah. I'll give it to Nabha. నవగర్, హాయ్. హాయ్ అండి, గుడ్ టు సీ యూ. అంటే స్టార్టింగ్ కెరియర్ చూసుకుంటే ఎప్పుడు రెగ్యులర్ హీరోయిన్స్ కాకుండా ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అనేది మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. సో ఇది ఒక పీక్స్లో కనిపిస్తుంది, క్యారెక్టరైజేషన్స్ కానీ మీ గెటప్ కానీ. వాట్ ఎక్స్పీరియన్స్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఈ క్యారెక్టర్ నుంచి ఏం తీసుకున్నారు, మాకేమి ఇవ్వబోతున్నారు? మీరు చెప్పినట్టు నేను చేసిన క్యారెక్టర్ ఇప్పటివరకు ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నాట్ జస్ట్ ద లుక్స్, ఇమోషనల్ రెజొనెన్స్ కూడా అది నాకు చాలా నచ్చింది అన్నమాట. మనం ఎప్పుడు లుక్ ఎలా ఉండబోతుంది, సీన్స్ ఎలా ఉండబోతుంది అని ఒక ఐడియాతో మనం సినిమా చేస్తామన్నమాట. కానీ ఈ క్యారెక్టర్ నాకు భరత్ సార్ నరేట్ చేసినప్పుడు నాకు అనిపించింది ద కైండ్ ఆఫ్ ఇమోషనల్ హోల్డ్ దిస్ క్యారెక్టర్ హ్యాస్, సుందరవల్లి హ్యాస్ ఇన్ ద స్టోరీ, అది నాకు చాలా నచ్చింది, అది కొత్తగా అనిపించింది. సో యా, అండ్ ఈవెన్ ద లుక్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఇంకా యా ప్రతి అబ్బాయి బిహైండ్ వన్ అమ్మాయి ఉంటారు అంటారు కదా, ఫైట్స్ లేదు, ఇంకా జస్ట్ పాటు గొడసి. ఎస్, థ్యాంక్ యూ. నిఖిల్ గారు సార్, ఇక్కడ సార్ ఎస్ నేను హాయ్ సార్, హౌ యూ? టీజర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. నాకు అంటే బాహుబలి అంత స్కేల్, లార్జ్ స్కేల్ కనిపిస్తుంది సార్. మీరు డోంట్ ఎక్స్పెక్ట్ దట్ సార్. అది అంటే ఇట్స్ అ కాంప్లిమెంట్ ఫర్ అస్ బికాస్ ఇట్స్ అ క్రేజీ ఫిల్మ్ అండ్ సెంధిల్ గారు ఉన్నారు, ఈ మేడ్ షూర్. బట్ ఇట్స్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది సార్, అండ్ ఇట్ విల్ బి నైస్. కంపారిజన్ వద్దు సార్, కంపారిజన్ సార్. అంటే భయం వేస్తుంది అంతే, నథింగ్ మోర్. అంటే ఆ తర్వాత అంత లెవెల్లో ఉంది కాబట్టి చెప్తున్నారు. పీరియాడిక్ ఫిల్మ్ చేస్తారు. మీకంటూ హిందీలో ఒక మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు కార్తికేయ. ఇప్పుడు ఎలా ఫోకస్ చేస్తున్నారు సార్? సార్ ఇప్పుడు ఈ మీటింగ్ అయిన వెంటనే వీఆర్ గోయింగ్ టు బాంబే సార్. ఈ రోజు సాయంత్రం ఫస్ట్ మన తెలుగు మీడియాని కలుసుకొని మీ అందరితో ఇది షేర్ చేసి తర్వాత ఈ రోజు మేము నేషనల్ మీడియాని కలవడానికి వెళ్తున్నాం.
సో 6:30కి వీఆర్ గోన్ హ్యావ్ అ ప్రెస్ మీట్ దేర్. ఇలాగే 3Dలో చూపించబోతున్న వాళ్ళకి కూడా హోప్ఫుల్లీ మన తెలుగు సినిమాని ఇంకా ఇంకా ఎన్ని సినిమాలు అంటే ఆల్రెడీ చాలా సినిమాలు ఆర్ డూయింగ్ వెల్, మన సినిమా కూడా దాంట్లో ఇంకో పాట అవుతుంది అనుకుంటాను సార్. నిఖిల్ గారితో అంటే ఒక మల్టీ స్టార్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎప్పుడైనా? ఐ వుడ్ లవ్ సార్, ఐ వుడ్ లవ్ టు. అది మీకు తెలుసు మెనీ థింగ్స్. ఇది కూడా మల్టీ స్టార్ సార్. మీరు ఆల్ దేర్. ఇది లేడీ మల్టీ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఓకే. మల్టీ స్టార్ అంటే మీకు ఎవరు చేయాలనుకుంటారు? సార్ నాకు 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 అందరితో చేయాలి సార్, బట్ ఒక కోరిక అయితే ఉంది సార్, అది పవన్ కళ్యాణ్ గారితో మాత్రం ఒకసారి ఉంది. అది ఒప్పులు సండే. ఓకే సార్. అంటే ఇందులో మొత్తం ఫైట్స్ అంటే ఇది బాడీ ట్రాన్స్ఫర్మేషన్కి ఏ విధంగా మీరు కష్టపడ్డారు సార్? సార్ ఇట్ వాజ్ 45-day ట్రైనింగ్ సెషన్ అండ్ ఆల్ సార్. 2 years మెయింటైన్ చేయాల్సి వచ్చింది. సో 2 years I was in that thing, not just me, even Samyukta and everybody, all of us, even Nabha, all of us were like, you know, in that periodic zone. ఆ ప్రపంచంలోనే కొన్ని రోజులు ఉన్నాం మేము. సంయుక్త గారు ఈ మధ్య వరుసగా ఫైట్స్ చేస్తున్నారు. అఖండ 2లో చేశారు, మళ్ళీ ఇప్పుడు దీంట్లో కూడా చేస్తున్నారు. నెక్స్ట్ సినిమా ఆల్సో ఫైట్స్. ఓకే. ప్రొడ్యూసర్ గారు ఇది మొత్తం కూడా పాన్ ఇండియా మొత్తం మూవీ కదా, బడ్జెట్ పరంగా చూసుకుంటే ఎంత అయింది ఏంటి? మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అయిందా లేకపోతే ఇంకెక్కువ ఏమైనా అయిందా? సార్ 2023లో బాబాయ్ ఒక కథ ఉంది, నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అన్నా. ఇది 2026. సో బాగా అయింది బడ్జెట్, బట్ ఎక్కడ